అందరికీ నమస్కారం. అత్యంత ప్రాచీనమైన ఎవ్వరికీ తెలియని దేవాలయాలు, వాటి రహస్యాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు కొత్తగా అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇంకా కొన్ని దైవ రహస్యాలు, నిజాలు వినాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన భారతదేశం దేవతల భూమి అని ఎందుకంటారో తెలుసా? వేల సంవత్సరాల క్రితమే ఆధునిక టెక్నాలజీ లేకపోయినా శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపడే ఆలయాలు నిర్మించారు. కొన్ని ఆలయాల్లో దేవుడే ప్రత్యక్షంగా ఉన్నాడని నమ్మకం. కొన్ని ఆలయాల్లో ఇప్పటికీ అర్థం కాని రహస్యాలు ఎన్నో. ఈ వీడియో మీరు వినబోయేది పుస్తకాల్లో కనిపించని, ఎక్కువ మందికి తెలియని అత్యంత ప్రాచీనమైన దేవాలయాల నిజాలు. ఈ వీడియో చివరి వరకు వింటే మీకు ఆలయ రహస్యాలు, వాటి గురించి అన్నీ మీకు తెలుస్తాయి. ఇప్పుడు తెలుసుకోబోయే ఆలయం లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయం. ఇది ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. ఈ ఆలయం రామాయణ కాలంలో సంబంధం ఉందని చెప్తారు. రామాయణ కాలంతో సంబంధం ఉందని చెప్తారు. ఇక్కడ ఒక స్తంభం భూమిని తాకకుండా గాల్లో తేలుతూ ఉంటుంది. శాస్త్రవేత్తలు కూడా ఎన్నిసార్లు పరిశీలించినా పూర్తి సమాధానం ఇవ్వలేకపోయారు. ఇది కేవలం శిల్పం కాదు. అది అప్పటి భారతీయ ఇంజనీరింగ్ శక్తి. ఇప్పుడు రెండవ ఆలయం మేధార సూర్య దేవాలయం. ఇది గుజరాత్‌లో ఉంది. ఈ ఆలయంలో సంవత్సరానికి 2 రోజులే సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలో పడతాయి. వేల సంవత్సరాల క్రితమే ఖగోళ శాస్త్రం తెలిసిన వారు ఈ ఆలయాన్ని నిర్మించారు. అప్పట్లో జీపీఎస్ లేదా సూర్యుడి దిశ తప్పలేదు. ఇప్పుడు మూడవ ఆలయం గురించి తెలుసుకుందాం. మన్నరాలశాల నాగరాజు ఆలయం. ఇది ఒక సాధారణ ఆలయం కాదు. నాగదేవతల జీవితంతో కూడిన క్షేత్రం. ఇక్కడ ఉన్న సర్పాలు ఎవరికీ హాని చేయవు అని భక్తుల నమ్మకం. సంతానం లేని దంపతులు ఈ ఆలయానికి వస్తే ఫలితం కనిపిస్తుందట. ఇప్పుడు ఆలయం 4. బృహదీశ్వరి ఆలయం. ఇది తంజాపూర్‌లో ఉంది. ఈ ఆలయం మీద ఉన్న రాయి దాదాపు 80 టన్నులు ఉంటుందట. వేల సంవత్సరాల క్రితం క్రేన్‌లు లేకుండా ఆ రాయిని ఎలా పైకి ఎత్తారు? ఇప్పటి వరకు ఈ ఆలయ శిఖరం నీడను నేలపై పడనివ్వదట. ఇప్పుడు ఆలయం ఐదవ ఆలయం గురించి తెలుసుకుందాం. జ్వాలాముఖి దేవాలయం. ఈ ఆలయంలో ఎలాంటి నూనె లేకుండా వేల సంవత్సరాలుగా మండుతున్న ఈ అగ్ని ఇప్పటికీ ఆరలేదు. ఇది దేవి శక్తికి ప్రత్యక్ష రూపమని నమ్మకం. ఇప్పుడు 6వ ఆలయం. ఇది పద్మనాభ స్వామి ఆలయం. ఈ ఆలయంలో ఒక తలుపు ఇప్పటికీ తెరవలేదు. ఆ తలుపు తెరిస్తే ప్రకృతి విపత్తులు వస్తాయని నమ్మకం. ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఆలయం ఇదే. ఇప్పుడు కైలాసనాథ ఆలయం. ఇది ఎల్లోరాలో ఉంది. ఒకే రాయిని పైనుండి క్రిందకు చెక్కుతూ ఈ ఆలయాన్ని నిర్మించారు. ఒక్క పొరపాటు జరిగిన ఆలయం నాశనం అయ్యేది. ఇది మానవ చేతులతో సాధ్యమా లేక దైవ సహాయం ఉందా అన్న విషయం ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. ఇవే మన దేశంలో ఉన్న అత్యంత ప్రాచీనమైనవి, ఎవ్వరికీ తెలియని దేవాలయాలు. ఇలాంటి దేవాలయాలు మనం చూసి కాదు, మన గుండెల్లో నిలుపుకోవాలి. ఈ వీడియో మీకు కొత్తగా అనిపిస్తే ఒక లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి దైవ రహస్యాలు, నిజాలు వినాలంటే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.